హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఏంటి ఉసిరికాయ పట్టుకుంది అంటున్నారా? ఈరోజు నేను దీంతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. చాలా చాలా హెల్దీ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా చాలా చాలా హెల్దీ రెసిపీ అండి. ఈరోజు నేను చూపించబోతున్నాను. దీనికి ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయలు. నేను ఒక పావు కేజీ తీసుకున్నాను. ఇలా పెద్ద సైజువి తీసుకోవాలి. చూసారా, ఈ సైజువి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని స్పైసెస్ యాడ్ చేయాల్సి వస్తుంది. దానికి కావాల్సిన మిరియాలు ఒక 10-12 మిరియాలు, 8 ఇలాచీలు, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, బగార ఆకు, ఇది నట్మెగ్ అంటాం కదా, జాజికాయ, అది కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, సోంపు, డ్రై జింజర్, ఎండిన అల్లం అంటాం కదా అది. ఇవన్నిటిని కొంచెం డ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనివల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇదివరకు మన పెద్దవాళ్ళు ఎన్నో రెసిపీస్ ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చాలా చాలా హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు మనకేమైనా పిల్లలకి ఏమైనా కూడా మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది. స్టమక్ కడుపు నొప్పి వేసినా, మోషన్స్ అయినా, దేనికైనా ఒక టాబ్లెట్ వేసుకోకుండా ఉండలేకపోతున్నాం. అలాంటి మెడిసిన్ యూజ్ చేయకుండా ఇది ఒక్కటి ఇంట్లో మనం చేసి పెట్టుకుంటే ఇలాంటి వాటికి ఎన్నో ఉపయోగపడుతుందండి. ఈ రెసిపీ అనేది చాలా చాలా హెల్దీ. మనం దాంట్లోనే కాదు, ఏ పప్పు చేసుకున్నా, పచ్చడి అయినా, ఏదైనా ఒక దాని రూపంలో ఇలా చేసుకొని తింటే చాలా చాలా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా ముందుగానే నేను ఒక బౌల్లో ఇలా ఒక ప్యాన్లో వాటర్ వేసుకున్నాను. ఇలా స్టీమ్ చేసుకోవడానికి ఇందులో వాటర్ వేసాను. ఇప్పుడు ఈ చిల్లుల గిన్నె ఉంది కదా, దీంట్లో మనం కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. మనం ఇలా కాకుండా ఇడ్లీ స్టీమర్లో అయినా కుక్ చేసుకోవచ్చు, తొందరగా కుక్ అయిపోతాయి. ఇలా పెట్టుకొని మనం 10-15 నిమిషాలు కుక్ చేసుకుంటే తొందరగానే ఉడికిపోతాయి. మనం దీన్ని ఇదే రూపంలో కాకుండా పప్పులో అయినా వేసుకోవచ్చు. ఏదైనా జ్యూస్ చేసుకుంటాం కదా, ఫ్రూట్ జ్యూస్, అందులో కొంచెం ఒకటైనా వేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. నార్మల్గా ఇలా తినమంటే తినరు కాబట్టి, ఒగరుగా ఉంటుంది కాబట్టి తినరు పిల్లలు. మనం ఇలా పచ్చడి రూపంలో చేస్తే మరీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి, అలా కాకుండా ఇలా స్టీమ్ చేసుకునే అయినా లేకపోతే జ్యూస్ రూపంలో అయినా ఏదన్నా ఒక విధంగా పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ. ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల చాలా చాలా మంచిదండి. ఇలా పెట్టుకొని మనం స్టీమ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు ఇలా పెట్టుకొని కుక్ చేసుకుంటే తొందరగానే ఉడికిపోతాయి. తర్వాత ఇప్పుడు మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టేసుకొని మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు, సొంటికలు, డ్రై జింజర్, ఇది కూడా వేసుకోవాలి. తర్వాత నట్మెగ్ అంటాం కదా, అది కూడా వేసుకోవాలి. జీలకర్ర, సోంపు, మిరియాలు, ఇవన్నీ వేసుకొని మాడకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది వాడడం వల్ల రోజు మనం చేసుకొని డైలీ పిల్లలకైనా మనకైనా ఒక టేబుల్ స్పూన్ అయినా, కనీసం హాఫ్ టేబుల్ స్పూన్ ఇచ్చినా కూడా చాలా చాలా మంచిది. మీరు ఇది వాడినాక మీకు అర్థమవుతుంది, జుట్టు ఊడడం తగ్గుతుంది. మనకి చాలా ఎయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. దీంతో ఆయిల్స్ కూడా చేసుకుంటారు. అది ఎలా చేయాలో నేను మరో వీడియోలో చూపిస్తాను. చూసారా,
ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి, ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చూసారా, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాం. అప్పటి వరకు ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూద్దాం. చూసారా ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు మనం వీటిని బయటికి తీసేసి గింజలు తీసేసుకోవాలి. ఎంత చక్కగా ఉడికాయి కదా, మనం గింజలు కట్ చేసి తీయని అవసరం లేదు, అవే ఇచ్చుకున్నాయి. చూసారా, ఇలా అంటే ఊడొచ్చేస్తాయి. ఇవి మనం ఇంకా చాలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. పప్పులో అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం దీన్ని ఇలా ఉడకబెట్టకుండా మంచిగా పేస్ట్ చేసుకొని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని స్టోర్ చేసుకుంటే, మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు మనం ఈ గింజలన్నీ తీసేసి మంచి పేస్ట్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉన్నాయి కదా, ఊరికే వేస్తే పిల్లలు అసలు తినరు కదా. అందుకే జ్యూసెస్లో రూపంలో అయినా, సలాడ్స్లో అయినా, లేదంటే పప్పులో అయినా, ఎందులో అయినా మనం రెండు వేసుకొని పిల్లలకి ఇస్తే విటమిన్ E యాడ్ అవుతుంది మన బాడీలోకి. ఇలా సిట్రిక్ యాసిడ్ ఉన్న ఫుడ్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడొస్తున్నాయి కదా, చాలా చక్కగా ఉడికాయి, చాలా వేడిగా కూడా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటిగా మెల్లిగా తీసేసుకోవడమే. మనకి ఇది తీసుకోవడం వల్ల జలుబు దగ్గు అనేటిది అసలు రాదండి. దీన్ని ఒక చూర్ణం అని చెప్తారు, చూర్ణం లాగా ఇప్పుడు మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చేసుకునేటప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఏదైనా ఒక కొలత తీసుకోవాలి. ఒక బౌల్లో అయినా వేసుకొని కొలత తీసుకుంటే దాన్ని మనం ఎంత క్వాంటిటీ పేస్ట్ వస్తుందో అంత క్వాంటిటీ బెల్లం వేసుకోవాలండి. బెల్లం ప్లేస్లో పటిక బెల్లం ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. దానికంటే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే బెల్లమేనండి. బెల్లం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బెల్లం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. మీరు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బెల్లం ప్రిపేర్ చేయడానికి చూడండి, ట్రై చేయండి. లేదంటే నెక్స్ట్ ఆప్షన్ పటిక బెల్లం. షుగర్తో అయితే చేసుకోవద్దంటే అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి. ఇలా చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా మొత్తం తీసేసుకోవాలి. చూసారా, అన్నీ ఇలా గింజలు తీసేసుకోవాలి. ఇలా ఒకటి ఉడికింది తిని వాటర్ తాగితే ఎంత చల్లగా ఉంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు దీనికి ఆవు నెయ్యి ప్రిఫర్ చేయండి. ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యి అయినా వాడచ్చు, కానీ నెయ్యి ప్రిఫర్ చేయండి. ఆవు నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువే కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, చూసారా, నాకు ఈ బౌల్ క్వాంటిటీ అయింది. దీనికి తగ్గట్టుగానే బెల్లం తీసుకోవాలి. ఇది ఏంటి నల్లగా ఉందనుకుంటున్నారా, నేను ఇందాక పౌడర్ పట్టాను కదా, మసాలా పౌడర్, అందులోనే వేసి పట్టాను. మీరు ఏదైనా ఒక బౌల్ క్వాంటిటీ పెట్టుకొని దానికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. ఏ కొలత అయితే తీసుకున్నామో అందులోనే సరి సమానంగా బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, పచ్చివాసన పోయి అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా,
ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు నేను బెల్లం అండి, ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. మీ దగ్గర బెల్లం ఉంటే దంచుకొని అయినా వేసుకోండి. నేను బెల్లం పొడే యూస్ చేస్తున్నాను. చూసారా, ఇది మొత్తం ఇందులో వేసుకున్నాను. మీకు కొంచెం ఇంకా కొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. మొత్తం ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి. ఈ తెల్లటి ఏంటి అనుకుంటున్నారా, నేను కొంచెం ముక్కలాగా ఉండడానికి మొత్తం ఫైన్గా పేస్ట్ చేయకుండా కొంచెం అలాగే ఉంచాను. చూసారా, ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక పౌడర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, మిక్సీ పట్టుకున్న పౌడర్, మసాలా పౌడర్, ఇది ఇందులో వేసేసుకోవాలి. ఇది మళ్ళీ కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కొంచెం దగ్గర పడేటప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుంది. మరి ఎక్కువ కూడా కాకుండా మనకి అర్థమవుతుంది కదా, ఇలా మనం కలిపేటప్పుడు నెయ్యి ఇలా పైకి సైడ్కి తేలుతూ వస్తుంది కదా, కనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు కలుపుతూ ఉండాలి. నేను మొత్తం 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వాడాను. చూసారా, ఇలా అంత దగ్గర పడుతుంది. మనకి ఇలా నెయ్యి సపరేట్ అవుతుంది. అప్పటి వరకే కుక్ చేసుకోవాలి. ఏముంది, ఫస్ట్ నెయ్యి వేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి 5 నిమిషాలు వేగించాలి. తర్వాత బెల్లం పౌడర్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వేయించాలి కరిగేంతవరకు. తర్వాత ఇప్పుడు మళ్ళీ పౌడర్ వేసిన తర్వాత మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇందులో ఇంకొకటి యాడ్ చేస్తాను. దానివల్ల చాలా రిచ్నెస్, చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చెప్తాను, చూడండి. ఇదేనండి కుంకుమ పువ్వు. దీనివల్ల చాలా రిచ్నెస్ వస్తుంది. మనం వేయంగానే టేస్ట్ అంత తెలీదు, కొంచెంగా ఇది రిలీజ్ అవుతూ ఉన్న కొద్దీ మనకు టేస్ట్ అంత బాగా తెలుస్తుంది. చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ అనేది. మనం స్వీట్లలో వేసుకోవచ్చు, సగ్గుబియ్యం పాయసంలో వేసుకోవచ్చు. ఎనీ స్వీట్ మనం ఏ స్వీట్లో అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా నేను ఒక 10-12 స్టాండ్స్ తీసుకున్నాను. ఇలా కొంచెం నలిపి వేస్తే కొంచెం చిన్న రోలు ఉన్నా దంచి వేసుకోవచ్చు. ఇలా కొంచెం నలిపి వేస్తే దాని ఫ్లేవర్ అనేది ఇంకొంచెం రిలీజ్ అవుతుంది. చూసారా, ఇది మొత్తం ఇలా కలిపేసుకుంటే హోమ్ మేడ్ షుగర్ ఫ్రెష్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే రోజు ఒక టేబుల్ స్పూన్ ఇవ్వచ్చు. చాలా హెల్తీకి మంచిది. బయట కొన్ని కెమికల్స్ కలుపుతారు. అలా డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఇలా ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం ఉసిరికాయలతో ఇలా చేసి పెట్టుకుంటే ఈ చూర్ణం అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనకి ఇదే అనే కాదండి, ఉసిరికాయతో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. నేను ముందు వీడియోస్లలో ఏమేమి చేసుకోవచ్చు అనేది నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు తప్పకుండా మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా మొత్తం దగ్గర పడ్డ తర్వాత ఇది మనం ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. మీకు నెయ్యి ఏమైనా తక్కువ అనిపించింది అనుకోండి, ఇంకొంచెం నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. నాకైతే సరిపోయింది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే హోమ్ మేడ్ షుగర్ ఫ్రెష్ రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీని స్మెల్ మాత్రం అచ్చం మనకి అయ్యప్ప ప్రసాదం ఉంటుంది కదా, ఆ టేస్ట్, ఆ ఫ్లేవరే ఉంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూసారా, ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. టేస్ట్ మాత్రం సేమ్ అయ్యప్ప ప్రసాదం లాగే ఉంది. స్మెల్ కూడా అలాగే ఉంది.
మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.